Hello everyone, I'm back with another Blender video. So previous video నేను Blender ది చేశాను, that is of unwrapping because of one of our subscriber asked me, so I specially made that video, but I'm not going to do any more 2.2 versions of Blender. But అన్ని Blender versions లో సేమ్ సెట్టింగ్స్ అండ్ సేమ్ టూల్స్ ఉంటాయి, సో యూ జస్ట్ హ్యావ్ టు ఫైండ్ వేర్ ఇట్ ఈస్. డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటుంది అంతే. ఓకే, ఇక్కడున్న సెట్టింగ్ వేరే దగ్గర ఉండొచ్చు, బట్ సేమ్ థింగ్స్. ఓకే, సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు డూ in 2.7 again. Okay, if any specific thing came up, దాని 2.7లో స్పెసిఫిక్గా నాకు ఇది చెప్పండి అంటే నేను చెప్తాను తప్ప నేను వీడియో జనరల్గా చెప్పే వీడియోస్ నేను ఎప్పుడు 2.7లో చెప్పను. ఓకే, సో ప్లీజ్ బేర్ విత్ దట్ అండ్ యా లెట్స్ డైవ్ ఇన్ టు ద టాపిక్. లెట్స్ సీ మనం క్యారెక్టర్ ఎక్కడ స్టాప్ చేసాము ఏంటి. సో మనం ఇక్కడ దాకా అయితే అయిపోయింది. ఇప్పుడు ఫేస్ మనం కరెక్ట్ చేసేసి ఫేస్ కంప్లీట్ చేద్దాం ఈ వీడియోలో. ఓకే, సో మరి ఇక్కడ ఇంకా ఫేస్కి చేసేది ఏముంది అంటే with skull, our skull shape is almost there, we are good. చూడండి కరెక్ట్ గానే వచ్చింది మనకి స్కల్ షేప్. ఇక్కడ వెనకాల చూడండి స్కల్ షేప్, ఇది స్కల్ షేప్ కరెక్ట్ గానే వచ్చింది, బట్ దెర్ ఆర్ సమ్ థింగ్స్ వి లెఫ్ట్ ఇట్ లైక్ దట్. లాస్ట్ వీడియోస్ లో అలాగే వదిలేసినవి కొన్ని ఉన్నాయి. ఏంటంటే ఇక్కడ చూడండి 1 2 3 4 5 ఉన్నాయి, రైట్? 1 2 3 4 5 వర్టెక్స్ ఉన్నాయి. 5 వర్టెక్స్ ఉండకూడదు కదా, 4 ఉండాలి కదా. సో వీ హ్యావ్ టు కరెక్ట్ దట్ ఫస్ట్. ఓకే, దాన్ని ఎలా చేయాలి చూద్దాము. వీ కెన్ డూ ఈజీలీ లైక్ దిస్. డిజాల్వ్ ద ఎడ్జ్ డిజాల్వ్ చేసేసి ఇది కొంచెం దగ్గర పెట్టేసి ఇది కొంచెం దూరం చేసేసి, రైట్? 1 K, యూ కెన్ యాడ్ 1 హియర్. అయితే ఇది మళ్ళీ ఇలాగే ఉండిపోతుంది. ఓకే, దీన్ని మనం రెండు రకాలుగా చేయొచ్చు. ఒకటి, ఇది దగ్గరికి తీసుకొచ్చి యూ కెన్ యాడ్ సంథింగ్ లైక్ దిస్. అయితే ముందు కంపేర్ చేయండి, ఇక్కడ ఎన్ని పట్టేస్తున్నాయి. 1 2 ఓకే 3 4 5 6 7 1 2 3 4 5 6 7. సో కింద పైన కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది కదా. ఇప్పుడు ఇది దీనికి ఇది దీనికి ఇది దీనికి వచ్చేస్తుంది, దీనికి వచ్చేస్తుంది. సో కింద పైన కరెక్ట్గా మ్యాచ్ అవుతున్నాయి. సో ఎక్స్ట్రా ఎడ్జెస్ పెట్టాల్సిన అవసరం లేదు ఇక్కడ, రైట్? ఇప్పుడు ఎక్స్ట్రా ఎడ్జ్ పెడితే మళ్ళీ దాన్ని వేరే రకంగా మ్యాచ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు యాక్చువల్గా ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతుంది. సో ఎక్స్ట్రా ఎడ్జ్ పెడితే ఏమవుతుంది, ప్రాబ్లమే. మళ్ళీ ప్రాబ్లం అంటే మళ్ళీ నేను వేరే ఎక్స్ట్రా ఒక లూప్ ఇలా వచ్చేటట్లు పెట్టుకోవాల్సి వస్తుంది. ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ అది చేయడం కన్నా ఇక్కడే ఒక ఎక్స్ట్రా ఎడ్జ్ రాకుండా మనం మేనేజ్ చేసుకోవచ్చు. మరి అది ఎలా అంటే చూడండి, ఇప్పుడు నేను ఇది దగ్గరికి రానియచ్చు కదా, రైట్? సో ఇంత గ్యాప్ అవసరం లేదు కదా, ఇంత గ్యాప్ ఎందుకు అవసరం లేదు, కరెక్ట్ చేసుకోవచ్చు దీన్ని. ఇది చాలా గ్యాప్ వచ్చింది, రైట్? వీటి దగ్గర కనొచ్చు. సో వీటిని దగ్గరికి అంటాం. ఓకే, రెండు వీళ్ళకి వెళ్ళైనా చేయొచ్చు ఇలాగా. ఓకే, యాక్చువల్గా ఇలాగే ఉండాలి, దగ్గరికే ఉండాలి. మనం ఇంకా ఆ స్టేజ్కి రాలేదు కాబట్టి అప్పుడు చేయలేదు అంతే, రైట్? నా చూడండి, ఎయిదర్ యూ డూ 2 things. ఎదర్ దీన్ని తీసుకొచ్చి దీన్ని కనెక్ట్ చేయొచ్చు, ఆర్ దీన్ని లూపింగ్ కరెక్ట్ చేయొచ్చు. అదే అంటే అర్థమయ్యేలాగా చెప్తాను చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ రిమూవ్ చేసేసి ఈ ఫ్లోకి దీన్ని అటాచ్ చేశాను అనుకోండి, అప్పుడు ఇది ఇక్కడ ఉంటుంది. నౌ ఐ కెన్ కనెక్ట్ దీస్ 2, అవునా? సో ఇప్పుడు మనకి ఈ ఫ్లో కంటిన్యూస్ అయిపోయింది, రైట్? నా దీన్ని ఇంత స్ట్రెచ్ లేకుండా నేను దగ్గరికి చేసుకుంటా. స్ట్రెచెస్ అంత స్ట్రెచ్ ఉండకూడదు, అవసరం లేదు అంత స్ట్రెచ్. నా దీన్ని మిడిల్ గ్యాప్లో ఫిల్ చేద్దాం. ఓకే, సో మేము మిడిల్ గ్యాప్లో చేసిన ఇది ఎక్స్ట్రా వచ్చింది కదా ఇలా అని మీరు క్వశ్చన్ అడగొచ్చు. సో దీన్ని ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు దీన్ని మనం ఫ్లో కరెక్ట్ చేసుకోవాలి. అది ఎలా అంటే ఇలాగా యాడ్ లైక్ దిస్. మనకి ఇక్కడ 4 4 4 వస్తాయి. ఇక్కడ కూడా దీన్ని కనెక్ట్ చేస్తే 1 2 3 4 1 2 3 4 అన్ని 4 4 కరెక్ట్గా వచ్చాయా చూడండి. సో now we have that shape we wanted. Of course you have to correct the things, కొంచెం కరెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇవి అటు ఇటు పోయినాయి. సో కర్వ్ రావాలి, ఇక్కడ కర్వ్స్ రావాలి. నా ఇది ఇక్కడ బాగా ఎక్కువ స్ట్రెచ్ అయిపోయింది. యూ కెన్ రిమూవ్ దట్ స్ట్రెచ్. ఇలా దగ్గరికి అనేసి స్ట్రెచ్ ఇలాగా అయితే ఆ షేప్ పోయింది చూసారా. మళ్ళీ
ఆ షేప్ పోయింది. సో దాట్ ఆల్సో వీ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్. సో దానికి మనం ఏం చేద్దాం అంటే, ఫస్ట్ మీరు ఇది చూసుకుంటే దీనికి ఇంకా స్కోప్ ఉంది సెట్ చేసుకోవడానికి, రైట్? సో ఇది ఇలా పెట్టొచ్చా? అప్పుడు ఇవి మంచిగా గ్యాప్ ఎక్కువ స్ట్రెచ్ చేసుకోవచ్చు, అవునా? కిందికి జరపచ్చు, రైట్? సో ది షేప్, సో ఆల్వేస్ ద షేప్ మనకు కరెక్ట్గా వస్తున్నంతసేపు మనం ఎలా లూపింగ్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు. లూపింగ్ ఎప్పుడైనా మౌత్ సర్కిల్ రావాలి, ఇక్కడ ఐ సర్కిల్ ఇలా రావాలి, ఇలా ఒక సర్కిల్ ఈ లూప్ రావాలి, ఇవి కరెక్ట్ లూప్. ఓకే, వీటిని మనం ఫాలో అవుతాం ఆబ్వియస్లీ. వాటిని ఫాలో అవుతూనే మనకి కరెక్ట్గా కనిపించాలి, రైట్? సో నేను అదే చేస్తున్నా, వాటిని ఫాలో అవుతున్నా ఆబ్వియస్లీ, బట్ స్టిల్ లూపింగ్ కరెక్ట్గా, షేప్ పోవద్దు, లూప్ కరెక్ట్గా ఉండాలి. అది మెయిన్ గోల్, సింపుల్గా చెప్పాలంటే. ఓకే, షేప్ పోవద్దు, ఇప్పుడు షేప్ పోయింది కొంచెం, షేప్ పోవద్దు, లూప్ కరెక్ట్ ఉండాలి. సో రెండు చేయాలి, రైట్? సో మనం దీన్ని చూసుకుంటే దీన్ని కిందికి జరపచ్చు, రైట్? దీన్ని కిందికి జరపచ్చు, దీన్ని ఇలా కిందికి జరపచ్చు. ఇది మరీ ఎక్కువ అయిపోయింది, ఇక్కడ పెట్టేద్దాం. ఓకే, రైట్? నౌ యాడ్ వన్ మోర్ హియర్, యూ కెన్ యాడ్ వన్ మోర్ హియర్, బట్ ఎక్స్ట్రా లూప్ వస్తుంది. సో ఎక్స్ట్రా లూప్ రావద్దు. సో దట్ ఈస్ ద ప్రాబ్లం. ఎక్స్ట్రా లూప్ లాకుండా చేయాలి. సో అప్పుడు ఏంటి బెస్ట్ సొల్యూషన్? చూడండి, ఇక్కడ స్ట్రెచ్ ఎక్కువైంది, దీనికి స్ట్రెచ్ ఎక్కువైంది అంటే దిస్ ఈజ్ నాట్ మెంట్ టు బి హియర్, అవునా? ఇప్పుడు నేను యాడ్ చేస్తే ఇక్కడ వస్తుంది. మరి దీనికన్నా వాట్ ఐ కెన్ డూ ఈస్ డిజాల్వ్ దిస్, కంట్రోల్ ఆర్, యాడ్. సో ఒక లూప్ ఫిల్ అయింది కదా, ఒక లూప్ ఫిల్ అయింది. నౌ హే, సో ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది. సో మనకి లూపింగ్ ఇక్కడ ఫిల్ అయింది, అవునా? షేప్ వచ్చింది, లూప్ మనకి కరెక్ట్గా ఫిల్ అయిపోయింది. జస్ట్ వీ హ్యావ్ టు కమ్ అప్ విత్ అ ప్లాన్ టు కనెక్ట్ దిస్ సో దట్ ఈ 5 ఉండకూడదు. ఐ డోంట్ వాంట్ టు సీ దిస్ 5. ఓకే, so let's correct that. Now we can most probably add a junction here, control R, K, ante, done. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 all 4 vertex వచ్చాయి. షేప్ ప్రిజర్వ్ అయ్యింది, అండ్ ఆఫ్ కోర్స్ షేప్ ఇంకా బెటర్ అయింది. యాక్చువల్గా చెప్పాలంటే ఇంతకుముందు కన్నా ఇప్పుడు కొంచెం షేప్ బెటర్ అయింది. ఓకే, సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ డూ మోర్ ప్రాపర్లీ. ఓకే, అయితే ఇక్కడ ఇంకా కరెక్ట్ చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి చెప్పాలంటే, బట్ అంత డీటెయిలింగ్ అవసరం లేదు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు గో టు దాట్ మచ్ డీటెయిలింగ్ మీరు యాక్చువల్గా ఫిగర్ అవుట్ చేసుకోవచ్చు ఒకసారి. ఫస్ట్ బేసిక్ మీకు లూపింగ్ ఎలా చేసుకోవాలనేది అర్థమైతే. ఓకే, సో జస్ట్ మెయింటైన్ ద ఈవెన్ గ్యాప్స్. చూడండి, దీనికి అట్లా ఈవెన్ గ్యాప్స్, వర్టెక్స్కి మధ్యలో ఈవెన్ గ్యాప్స్ మనం పెట్టుకుంటే మనకి ఎక్కువ స్ట్రెచ్ అయితే అనిపించదు, రైట్? సెలెక్ట్ దీస్ 2, అలాగా దీస్ 2 ఇలా. స్టిల్ షేప్ అయితే పోవట్లేదు, చూసారా? షేప్ అయితే అలాగే ఉంటుంది, జస్ట్ నేను ఈవెన్ అవుట్ చేసుకుంటున్నా. ఓకే, సో దీన్ని ఇంకా మీరు స్కల్ప్టింగ్లోకి వెళ్ళేసి యూ కెన్ గో ఫర్ స్మూత్ బ్రష్, స్ట్రెంత్ తగ్గించి స్మూత్ ఇట్ అవుట్. చూడండి, కొంచెం ఆటో స్మూతింగ్ ఉంటుంది. స్మార్ట్ వర్క్ ఆల్వేస్ బెటర్, రైట్? మళ్ళీ షేప్ పోకుండా స్లైట్గా స్మూత్ చేసుకోండి, మళ్ళీ షేప్ కూడా పోవద్దు మనకి. ఓకే, చూడండి, ఆటోమేటిక్ స్మూత్నెస్ అయితే మనకి జరుగుతుంది, అవునా? రైట్, ఎక్కడెక్కడైతే మీకు స్మూత్ అవుట్ చేసుకోవాలనుకున్నారో అక్కడ స్మూత్ అవుట్ చేసుకోండి, ప్రాబ్లం ఏమీ ఉండదు. మరీ ఎక్కువ చేస్తే చూడండి అలా పోతాయి. సో మరీ ఎక్కువ కూడా చేయకండి, రైట్? ఓకే, సో వీ గాట్ దట్. నో జస్ట్ హ్యావ్ టు గో టు ద సైడ్ వ్యూ. బాగానే ఉంది అంతా. సైడ్ వ్యూలో ఒకసారి చెక్ చేసుకోండి, ఏదైనా మిస్ అవుతుందా. ఇక్కడ మిస్ అయింది, చూసారా? అది ఓకే. అలాగా, రైట్?
and this goes in front, this goes in front, and this goes in front like this. సో మీరు ఒక్కటి గమనించవచ్చు ఇక్కడ ఇంకా ఇక్కడ ఓకే పర్లేదు బాగానే ఉంది. లో పాలీలో ఇది సెట్ అవుతుంది. యాక్చువల్లీ ఇంతకన్నా ఎక్కువ లూపింగ్ పెట్టినా మరి హై క్వాలిటీ హై పాలీ అవుతుంది, అంత నాకు అవసరం లేదు. ఓకే, నా సైడ్ వ్యూలోకి వెళ్ళండి. కరెక్ట్ దీస్ థింగ్స్. ఓకే, యూ హ్యావ్ టు కరెక్ట్ దీస్ థింగ్స్. ఆబ్వియస్గా మనకి ఇది కరెక్ట్గా లేదు అని అర్థమవుతుంది, అవునా? చాలా ఈవెన్ అవుట్ లేదు సింపుల్గా చెప్పాలంటే. రైట్, అలాగా. సో ఎవ్రీ టైమ్ సైడ్ వ్యూ ఫ్రంట్ వ్యూలోనే చేస్తే వర్కౌట్ అవుతుంది అంటే లేదు. ఒకసారి మనం 3D వ్యూలోకి వెళ్ళి ఇలా చేసుకోవాల్సి వస్తుంది. సో యూ హ్యావ్ టు ఫిగర్ ఇట్ అవుట్. మనకి మీరు చేస్తూ ఉంటే అర్థమైపోతుంది అది. సో వీఆర్ ఆల్మోస్ట్ దేర్. సో ఇక్కడ చూడండి లోపలికి వెళ్ళిపోయింది. దాన్ని స్కల్ప్టింగ్ ద్వారా చెక్ దట్ యూజ్ చేద్దాము. అదే ఎలా అంటే అలాగా. అది సి. సో మనకి ఎక్కువ టైం తీసుకోకుండా ఫాస్ట్గా చేసే ట్రిక్స్ ఇవి. స్మూత్ ఇట్ అవుట్ అగైన్. ఈవెన్గా వస్తాయి, ఆటోమేటిక్గా ఈవెన్ అవుతాయి. అయ్యాయా చూడండి. సో దిస్ ఈజ్ వాట్ వీ నీడ్, రైట్? ఇంకా చూడండి ఎక్కడైనా యూ హ్యావ్ ద స్పేస్ టు కరెక్ట్ ఇట్. ఇక్కడ ఉంది. రైట్, సో ఇది కూడా అయిపోయినట్లే. ఓకే, సో యా, సో వీఆర్ డన్ విత్ ద ఫేస్ షేప్. ఓకే, అయితే మనకి కొంచెం ఇక్కడ పోయినట్టు అనిపిస్తుంది, బట్ ఇట్ సైడ్ మ్యాచ్ అయింది. ఎందుకంటే ఆ ఫేస్ స్ట్రైట్ ఫేస్లో స్ట్రైట్గా గీయడమే, స్ట్రైట్గా గీయలేదు. సో అది అటు ఇటు అవుతుంది. సో డోంట్ వరీ అబౌట్ దాట్. యూ జస్ట్ హ్యావ్ టు కరెక్ట్ దీస్ థింగ్స్ అంతే. కిందికి అనండి, ఏవైతే పైకి వెళ్ళిపోయాయో దాని కిందికి అనండి, సరిపోతుంది. రైట్, సో అవర్ ఫేస్ షేప్ ఈస్ డన్. నౌ లెట్స్ యాడ్ సమ్ ఐస్. Shift A, mesh, UV sphere. You can keep 32 ఉంచేసేయండి. and object shade smooth, rotate it in the y axis 90 degrees. wireframe ఆన్ చేసుకోండి, not 90 degrees, x in 90 degrees. yeah, scale it down. see, so this is our eye. సో మనకైతే ఐబాల్ ఇక్కడ ఉంది, కొంచెం పక్కకి, కొంచెం పైకి. సో దిస్ ఈజ్ అవర్ ఐబాల్. ఓకే, దిస్ ఇస్ వేర్ అవర్ ఐబాల్ షుడ్ బి. సో కరెక్ట్గానే ఉంది. కాకపోతే ఫేస్ షేప్ ఇప్పుడు మనం దీని ప్రకారం కరెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో జస్ట్ కరెక్ట్ ఇట్. హ్యాస్ ద ఐబాల్ షుడ్ బి కవర్డ్ ఇన్సైడ్. ఓకే, సో లోపలికి జరపండి వీటిని, పర్లేదు. మనం తర్వాత ఐని సెట్ చేసుకుంటాము. సెట్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా కరెక్ట్ అవుతుంది. దాని గురించి మనకు వరి అవసరం లేదు. చూడండి, మనకి ఐ ఎప్పుడైనా లోపలే ఉంటుంది, ఇంత కనిపించదు. దాన్ని మనం కరెక్ట్ చేసుకున్నాం ఆబ్వియస్లీ. సో ఇదంతా అయితే బాగానే ఉంది. జస్ట్ గో ఇన్ టు ఫ్రంట్ వ్యూ. వీటిని గ్యాప్ ఎక్కువ చేసేసుకొని సో ఇప్పుడు ఐ సాకెట్ అయితే సెట్ అయిపోయింది. బట్ యు సీ ఐ అయితే కరెక్ట్గానే ఉంది. బట్
ఎంత ఇలా కనిపించదు కదా, ఐ కనిపిస్తుంది, ఇలా కనిపించదు. సైడ్ వ్యూ తీసుకుంటే ఐ ఇలా కనిపించదు. ఓకే, అంటే అర్థం ఏంటి, సమ్వేర్ ఇట్ ఈస్ రాంగ్. సో వీ హ్యావ్ టు కరెక్ట్ దట్. ముందు ఇది ఎలా అంటే, ఫస్ట్ థింగ్ ది ఐబాల్ వన్, సెలెక్ట్ ద ఫస్ట్ వన్, దిస్ వర్టెక్స్, ఈ వర్టెక్స్ సెలెక్ట్ చేసి ఓ సెలెక్ట్ చేస్తే ప్రపోర్షనాలిటీంగ్ ఆన్ అవుతుంది. జీ క్లిక్ చేసి మిడిల్ మౌస్ యూజ్ చేయండి సెలెక్షన్ డౌన్ చేయడానికి. ఓకే, ఓకే ఇది మరీ ఓవర్గా అయిపోయింది, అంత అవసరం లేదు. ఓకే, ఇది ఇస్ ఇనఫ్. రైట్, లెట్స్ యాడ్ మిర్రర్ మోడిఫైర్ యాడ్ చేద్దాము. ఓకే, మిర్రర్ మోడిఫైర్ యాడ్ చేస్తే మనకి అవి స్ట్రైట్గా చూస్తుందా అనేది ఇంపార్టెంట్. స్ట్రైట్గా అంటే ఓకే, ఆల్మోస్ట్ దేర్. ఇలా పెట్టచ్చు. రైట్, సో ఇప్పుడు స్ట్రైట్గా చూస్తుంది క్యారెక్టర్. ఓకే, నౌ జస్ట్ కరెక్ట్ ద ఐ ప్రాపర్లీ. అది మీరు ఎలాగైనా చేయొచ్చు. ఐ విల్ యాడ్ వర్టెక్స్ యాడ్ చేస్తాను. నేను జనరల్గా అయితే నేను వర్టెక్స్ యాడ్ చేసి ఒకటి లూప్ యాడ్ చేసి ముందుకు జరిపేసి ఏవైతే హెవీగా అవుట్ వచ్చాయో వాటిని ఐకి దగ్గర జరుపుకుంటా. ఓకే, చూడండి ఇలా మనకు ప్రాపర్గా ఐ ఉంది, ఐ సాకెట్ కరెక్ట్గా సెట్ అయిపోయింది ఈజీగా. ఓకే, something is not right. ఇక్కడ వరకు అయితే ఫ్రంట్ వ్యూ అయితే కరెక్ట్గానే ఉంది, సైడ్ వ్యూ కూడా పర్లేదు. లెట్స్ మేబీ వీ హ్యావ్ టు ఫాలో దిస్. రైట్, దీన్ని ఫాలో చేద్దాం. అండ్ ఇది కూడా. ఓకే, నౌ మేబీ ఇట్ ఈస్ కమింగ్, లుకింగ్, ఇట్ విల్ లుక్ గుడ్. ఓకే, యా, బెటర్. ఫ్రంట్ వ్యూలో కూడా కరెక్ట్ దీస్ థింగ్స్. బాగానే ఉంది. మనం వైర్ ఫ్రేమ్ ఆఫ్ చేస్తే ఆ వియర్డ్నెస్ పోతుంది. ఓకే, యూ యాక్చువల్లీ యూ కెన్ యాడ్ వన్ వర్టెక్స్ హియర్, బట్ ప్రస్తుతానికి లోపాలీలోనే ఉంచుదాం అనుకున్నాం కదా, సో లోపాలీలో ఉంచుదాం. డోంట్ వాంట్ టు గో ఎక్స్ట్రా అవుట్, మళ్ళీ హెవీ అయిపోతుంది. యూ హ్యావ్ టు కరెక్ట్ దీస్ థింగ్స్ ఇక్కడ. అది అండ్ ఇది కూడా. ఓకే, నా ఆఫ్ కోర్స్ ఇది పోతుంది, అది ఆబ్వియస్, ఫర్ ఆబ్వియస్ రీజన్స్. ఓకే, లోపలికి అనేసేయండి. అండ్ వీఆర్ ఆల్మోస్ట్ డన్ విత్ ద I2. జస్ట్ టేక్ దిస్, యూ హ్యావ్ నౌ మోర్ స్పేస్ హియర్. సో ఆ స్పేస్లో దీన్ని ఫిల్ చేసేయండి అండ్ బ్యాక్ జరపండి. రైట్, మేక్ ష్యూర్ ఇట్ ఫాలోస్ అ కర్వ్. మీరు అంతే చేయాల్సింది. రైట్, సో ఐ కూడా కరెక్ట్గా మనకి ఇప్పుడు సెట్ అయింది. చూడండి,
ఇప్పుడు గ్యాప్స్ ఏమీ లేకుండా మంచిగా మనకు ఒక రౌండ్నెస్ ఐ ఫీల్ వస్తుంది కరెక్ట్గా. అవునా? రైట్. యా. సో పిక్చర్లో ఉన్న ఫ్లో కూడా ఆల్మోస్ట్ కరెక్ట్గా ఫాలో అవుతుంది. ఈ స్పేసెస్ మీరు కావాలనుకుంటే యూ కెన్ ఫిల్ ది స్పేసెస్. ఓకే, నా చూడండి, ఇప్పుడు పైన చూడండి, ఇక్కడ మనకి మామూలుగా ముందుకు వస్తుంది. అవునా? సో దీన్ని మనం ముందుకు జరుపుదాం. రైట్. సో ఇలా ముందుకు వస్తుంది కొంచెం. దీన్ని దగ్గరికి జరుపుదాం. సో ఐ కదా, మనకి ఐ దగ్గర ఉన్న షేప్ అయితే మనకి రావాలి. సో ఇది బాగానే ఉంది. నౌ యాడ్ వన్ హియర్, సెలెక్ట్ దీస్, ఒక వర్టెక్స్ యాడ్ చేసి ఇలా, అది చూడండి, అది ఇలా ఇలా రావాలి. రైట్, మనకి ఐకి ఇలాగే ఉంటుంది. అవునా? సో అలా రావాలి. సో ఇక్కడ ఏదైతే ఇలా వచ్చిందో దాన్ని మనం స్మూత్ అవుట్ చేసుకోవాలంటే ఈజీగా స్కల్ప్టింగ్లోకి వెళ్ళి చేసుకోవచ్చు. ఓకే, గో టు ద లేఅవుట్ అగైన్. సో ఆ స్మూత్నెస్ అయితే కొంచెం పర్లేదు, ఇప్పుడు బాగానే ఉంది. యూ కెన్ కీప్ ఇట్ డౌన్, ఈవెన్ అవుట్ చేసుకోండి మళ్ళీ ఎక్కడెక్కడైతే ఈవెన్ అవుట్ లేదో. సో మనకి ఐ పర్లేదు, బాగుంది ఇప్పుడు. ఓకే, యూ కెన్ గో ఫర్దర్ అండ్ యాడ్ మోర్ డీటెయిలింగ్. బట్ నేను జస్ట్ మీకు ఫ్లో ఎక్స్ప్లెయిన్ చేయాలి. మై గోల్ ఈజ్ నాట్ టు మేక్ ది 3D మోడల్ హియర్. నౌ కమింగ్ టు ద మౌత్. సో మౌత్ మీరు ఎక్కువగా దీని గురించి వరీ అవ్వాల్సిన అవసరం లేదు. యూ జస్ట్ హ్యావ్ టు ఇమాజిన్ ద మౌత్ అండ్ డూ అకార్డింగ్లీ, అంతే, వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. చూడండి, ఇప్పుడు నేను ఎలాంటి ఎక్స్ట్రా ఫ్లో లేకుండా చేద్దాం. యాక్చువల్గా ఎక్స్ట్రా ఫ్లో పెట్టాల్సి వస్తుంది జనరల్గా అయితే, ఎందుకంటే మనం ఇక్కడ ఇదేమంటారు హై పాలీ చేయట్లేదు కాబట్టి వీఆర్ నాట్ డూయింగ్ దట్. సో వీఆర్ జస్ట్ యాడింగ్ వన్ హియర్. సో ఈ మూడ్లోకి వెళ్తే మీకు అర్థమవుతుంది ఎందుకు యాడ్ చేస్తున్నాను. సైడ్లోకి వెళ్తే ఇది మనకి ఈ షేప్ ఉండాలి. రైట్. రైట్. సో మౌత్ కూడా ఆల్మోస్ట్ మనకి అయిపోయింది. మౌత్ చాలా ఈజీగానే వస్తుంది, లిప్స్ అవి చాలా ఈజీగానే వస్తుంది. సో దాని గురించి వరీ అవ్వాల్సిన అవసరం లేదు. నౌ జస్ట్ వన్ మోర్ యూ కెన్ యాడ్, వన్ మోర్ యాడ్ చేసి వీటిని కొంచెం ఒక డెప్త్, ఒక సింపుల్ డెప్త్ వస్తుంది ఇలాగా. ఓకే, సో ప్రాపర్గా మనకి ఇప్పుడు మౌత్ లాగా కనిపిస్తుంది అది. అవునా? కనిపిస్తుందా? సో యూ కెన్ కీప్ దెమ్ కనెక్టెడ్ కనెక్ట్ అయినట్లు కూడా పెట్టొచ్చు ఇఫ్ యూ వాంట్, లైక్ దిస్. ఎక్స్ట్రూడ్ చేయండి లోపలికి. ఓకే, ఎక్స్ట్రూడ్ ఇట్, E and Y, అలా ఎక్స్ట్రూడ్ చేసుకుంటే మనకి మౌత్ క్లోజ్ అయిపోయింది. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యాడ్ వన్ మోర్ హియర్, వన్ మోర్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రా యూనో లూపింగ్ ఇవ్వడానికి, క్వాలిటీ ఇవ్వడానికి యాడ్ చేసుకుని మళ్ళీ దాన్ని అలా వదిలేకండి. జస్ట్ కరెక్ట్ ఇట్ లిటిల్ బిట్ లైక్ దిస్. ఓకే, యాక్చువల్గా ఇంకోటి ఇక్కడ యాడ్ చేసుకొని ఇంకా రౌండ్గా చేయొచ్చు. బట్ ఇఫ్ యూ వాంట్ యూ గో అండ్ యాడ్ ద డీటెయిలింగ్. నేనైతే డీటెయిలింగ్ చెప్తే ఇప్పటికే చాలా పెద్ద వీడియో అయిపోయింది. ఐ థింక్ 24 minutes అయిపోయింది. ఇంకా డీటెయిలింగ్ చెప్తే ఇంకా అది అయినట్టే. సో నేను డీటెయిలింగ్ చెప్పాను. ఓకే, యా, go to the sculpting mode, take this, you can smooth it out. First of all, first thing you can do is smooth it out. బట్ మనకు స్మూతింగ్ అవసరం లేదు, షేప్ కరెక్ట్గానే ఉంది.
You just need to add little bump ilaga. Okay, okay, right. లేఅవుట్ లోకి వెళ్ళేసి మనకు ఆ బంప్ అయితే వచ్చేస్తుంది. రైట్, ఆ బుగ్గలు అంటాం కదా, ఆ బుగ్గలు అయితే మనం తెచ్చుకున్నాం ఇక్కడ. ఓకే, ఇది యాక్చువల్గా లో పాలియే, ఇంకా దీన్ని చాలా చేయొచ్చు, బట్ ఐ డోంట్ హ్యావ్ దట్ మచ్ టైం. సో అందుకే మీరు ఎక్స్పెరిమెంట్ చేయండి, మోర్ ఫ్లోస్ యాడ్ చేసుకోండి. యూ కెన్ యాడ్ వన్ మోర్ హియర్. యాక్చువల్లీ ఇక్కడ ఒకటి యాడ్ చేసుకోవచ్చు. లాట్ ఆఫ్ థింగ్స్ యూ హ్యావ్ టు డూ హియర్. బట్ అయితే ఫేస్ ఫ్లో అయితే ఇలా ఉంటుంది. ఓకే, మీరు ఐ ఫ్లో చూడండి, ఐ ఫ్లో ఇది. ఓకే, ఐ ఫ్లో ఇది. మీరు ఒక్కసారి ఇది ఆఫ్ చేసి మీకు అర్థమవుతుంది. ఐ ఫ్లో చూడండి, దిస్ ఈస్ ద ఐ ఫ్లో, దిస్ ఈస్ ద మౌత్ ఫ్లో, దిస్ ఈస్ ద ఫేస్ ఫ్లో. ఓకే, సో ఇవన్నీ కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే మనకి వచ్చేసినట్లే. నౌ ఇఫ్ ఐ యాడ్ ఎనీ సబ్ డివిజన్ సర్ఫేస్ మోడిఫైయర్, అది వెళ్ళిపోవద్దు, షేప్ కరెక్ట్గా ఉండాలి. ఉందా? కరెక్ట్గా ఉంది. సో యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ ఎనీ మోర్. సి, ఫేస్ కరెక్ట్గా వచ్చింది, ఎందుకంటే నేను సబ్ డివిజన్ సర్ఫేస్ మోడిఫైయర్ యాడ్ చేసిన షేప్ పెద్దగా ఏం డిస్టోర్ట్ అవ్వలేదు, అంటే మనకి ఇక్కడ పర్ఫెక్ట్ అయిపోయింది. ఓకే, మౌత్ కూడా కరెక్ట్గానే ఉంది, అంతా బాగానే ఉంది. చూడండి, షేప్ కరెక్ట్గానే ఉంది, కొంచెం బయటికి లోపలికి వెళ్తుండొచ్చు. ఆబ్వియస్లీ సబ్ డివిజన్ సర్ఫేస్ మోడిఫైయర్ యాడ్ చేసినప్పుడు పోతుంది, అది కామనే. బట్ సింపుల్ థింగ్ ఈజ్ యూనిట్ యాడ్. ఇక్కడ ఎక్కువ స్పేస్ ఉంది, యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను లో పాలీ ఉంచుతా, హై పాలీ ఉంచేయను. ఓకే, నౌ వీ హ్యావ్ ఇయర్. ఇయర్ ఈజ్ వెరీ సింపుల్ టు డూ. ఇయర్ ఈజ్ సింపుల్ టు డూ, బట్ ఈ వీడియోలో చెప్పడం కన్నా నెక్స్ట్ వీడియోలో చెప్పడం బెటర్ అని అయితే నా ఒపీనియన్. బట్ let's do one thing. Okay, we'll just add a basic shape for the ear. Okay, so ఇలా రెండు తీసుకోండి, ఇన్సర్ట్ చేయండి. ఓకే, ఇన్సర్ట్ చేసిన తర్వాత టేక్ దిస్ టు కీప్ ఇట్ హియర్, టేక్ దిస్ టు కీప్ ఇట్ హియర్. సో here is like whatever you can you want to you would like to do అలా చేసుకోవచ్చు. సో ప్రత్యేకంగా ఇలాగే చేయాలని ఏం లేదు. మై సజెషన్ ఇస్ టు డూ లైక్ దిస్. ఇట్స్ వెరీ సింపుల్ వే. జస్ట్ అలా ఒక దగ్గర ఇన్సర్ట్ చేసుకొని ఇలా ప్లేస్ చేసేసుకోండి. ఇయర్ ఈజీ అయిపోతుంది. చూడండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇయర్. సో మనకి బేసిక్ ఇయర్ షేప్ అయితే ఇక్కడ వచ్చింది. రైట్, నౌ జస్ట్ కంట్రోల్ యాడ్ R1, యాడ్ వన్ హియర్. ఆబ్వియస్లీ ఇక్కడ ఉంటుంది, అవునా? నౌ యాడ్, take this and add one here. దీన్ని ఇక్కడ పెట్టచ్చు, అవునా? దీన్ని ఇలా, దీన్ని ఇక్కడ. అగైన్ కర్వ్, ఇక్కడ కూడా కర్వ్, మనకి కర్వ్స్ ఉండాలి. చూడండి, ఒకటే లుక్తో ఆ షేప్ వచ్చేసింది, చూసారా? ఇయర్ షేప్. కాకపోతే చూడడానికి వియర్డ్గా అనిపిస్తుంది ఆబ్వియస్లీ, ఎందుకంటే మనకి ఇక్కడ మ్యాచ్ అవ్వలేదు. ఇంకా మ్యాచ్ చేద్దాం. అది యాక్చువల్గా రొటేట్ చేయాలి, బట్ రొటేట్ చేయకుండా ప్లేస్మెంట్ చేద్దాం మనం. ఓకే, అది
ఓకే, ఇక్కడ ఇది పోవాలంటే వేడిగా ఉంది కదా, ఇది పోవాలంటే జస్ట్ దీన్ని కరెక్ట్ చేసుకోండి. ఫ్లో, ఆల్వేస్ ఫ్లో మేక్స్ ఇట్ బెటర్. చూడండి, ఫ్లో కరెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మంచిగా అవుతుంది మనకి. చూడండి, సి ఫ్రంట్ వ్యూలో కొంచెం ఇప్పుడు పోవచ్చు, బట్ యూ జస్ట్ నీడ్ టు కరెక్ట్ దీస్ థింగ్స్, ఆటోమేటిక్గా సెట్ అవుతుంది అలాగా. ఓకే, సో దిస్ ఈజ్ అవర్ ఇయర్, రైట్. మనకి ఒక ఇయర్ షేప్ అయితే ఇక్కడ సెట్ అయిపోయింది. అఫ్కోర్స్ ఇది కొంచెం బయటకు వచ్చేసింది, కీప్ ఇట్ ఇన్ సైడ్. మీకు ఇయర్ ఎలా ఉంటుందో అలాగా. అండ్ ఇది మిడ్ రేంజ్లోకి రావాలి ఇలాగా. You can, if you want, you can add one extra vertex here, lot of things ఇక్కడ ఒకటి యాడ్ చేసుకోవచ్చు. థింగ్స్ యూ కెన్ డూ, బట్ ఐ వుడ్ సే నో ఎక్స్ట్రా ఎడ్జెస్. ఎక్స్ట్రా ఎడ్జెస్ చేయకుండా మేనేజ్ చేయాలి. అది ఎలా అంటే ఇలాగా. సో దీన్ని ఇలా పెట్టేసి ఈ వర్టెక్స్ ఏదైతే ఉందో దీన్ని సెలెక్ట్ చేసేసి స్కేల్ అప్ చేసుకోవచ్చు. దీన్ని స్కేల్ డౌన్ చేస్తే మనకి కొంచెం ఆ ఇయర్ యొక్క డెప్త్ తేవచ్చు. చూడండి, దీన్ని కూడా నేను ఇన్సర్ట్ చేసి ఇది ఏదైతే ఉందో దీన్ని జరుపుతా, ఇంకా జరిపి సో ఆ డెప్త్ తీసుకొస్తున్నా. బట్ మరీ ఇంత లావ్ ఉండదు కదా ఇయర్, రైట్. ఇయర్ మనకి ఇంత లావ్ అయితే ఉండదు. సో నేను దగ్గర ఇచ్చేస్తా, దీన్ని కూడా దగ్గర ఇచ్చేసేస్తా. ఇంత విడ్త్ అవసరం లేదు, ఇంత డెప్త్ అవసరం లేదు ఇయర్కి. ఓకే, నా ఇది కొంచెం బయటికి వస్తుంది ఇలాగా, ఇది కొంచెం బయటికి. ఓకే, ఇది లోపలికి ఏముంటుంది, రైట్. మేబీ దిస్ ఈజ్ ఇనఫ్ ఫర్ నౌ. సో వీ గాట్ ద ఇయర్. మరి పెద్దగా అయిపోయింది అనిపిస్తే తక్కువ చేసుకోండి, ఎందుకంటే ఇమేజ్లో ఉన్నట్లు చెప్పాను ఆల్రెడీ. ఇమేజ్లో ఉన్నట్టు చేయాలి అంటే అది ఎవ్రీ టైం వర్కౌట్ అవ్వదు. చూడండి, హెవీ అయిపోయింది ఇయర్. సో ఎవ్రీ టైం వర్కౌట్ అవ్వదు. సో డోంట్ ఎగ్జాక్ట్లీ ఫాలో ద ఇమేజ్ అన్నది ఏంటంటే ఒక రెఫరెన్స్ కోసం మాత్రమే, షేప్ ఇలా ఉంది అని చెప్పడానికి మాత్రమే. ఎగ్జాక్ట్గా ఫాలో అవ్వాల్సిన పని అయితే లేదు. ఓకే, ఇది ఇలా ఉండాలి, యాక్చువల్గా ఇది ఇలా ఉండాలి, ఇది ఇలా. ఓకే, నాకైతే ఇయర్ కూడా ఓకే అనిపిస్తుంది, కానీ చాలా బ్యాక్ వచ్చేసింది అనుకుంటా. చాలా బ్యాక్ వచ్చేసింది ఇయర్, మరి ఇంత కాదు. చూడండి, ఇమేజ్ ఉన్న ప్రకారం చేస్తే ఇంకా ఇదే ప్రపోర్షన్స్ అన్ని పోతాయి. అందుకే ఇమేజ్లో ఉన్న ప్రకారం చేయకండి అని చెప్పేది నేను. జనరల్గా అయితే అసలు నేను ఇమేజ్ని అసలు పట్టించుకోను, నేను ఇమాజిన్ చేసుకొని చేసేస్తా. ఇప్పుడు చూడండి, కొంచెం బెటర్ అయింది, అవునా. అది. అండ్ అఫ్ కోర్స్ ఎల్ఫియర్ లాగుంది, అది రౌండ్ చేసేయండి. మనది రౌండ్గా ఉంటుంది హ్యూమన్స్ యొక్క ఇయర్. ఓకే, సో ఇది కూడా అయిపోయింది, బాగానే ఉంది. ఇది కొంచెం ఎక్స్ట్రా బ్యాక్ వెళ్ళింది అనుకుంటా, రైట్. now the ear looking better కదా. ఇయర్ కొంచెం పర్లేదు, బాగుంది ఇప్పుడు. now GY, now let's select this one and కొంచెం లోపలికి అందాం. సన్నగా ఉంటుంది కదా ఇయర్, అంత లా ఉండదు, అవునా. now 3 inside. ఓకే, లీవ్ ఇట్ లైక్ దట్. సో మనకి బేసిక్గా 3D మోడల్ యొక్క ఇయర్స్ ఇలా సరిపోతుంది లోపల. సో మనకి ఇప్పుడు షేప్ మనకి ప్రాపర్ ఫేస్ లాగా కనిపిస్తుంది, రైట్. సో వీ గాట్ ద
ప్రాపర్ షేప్. ఇప్పుడు నేను సబ్ డివిజన్ సర్ఫేస్ మోడిఫైర్ యాడ్ చేసినా ఎలాంటి ప్రాబ్లం రాలేదు. ఇయర్ ఉంది ఇంకా, నోస్ ఉంది ఇంకా. నోస్ ఇంతకన్నా ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు ఈ మోడల్కి. బట్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గో అహెడ్ అండ్ యాడ్ అ లిటిల్ మోర్ డెప్త్. ఇన్సర్ట్ చేయండి, ఇన్సర్ట్ చేసి ఎక్స్ట్రూడ్ లోపలికి ఎక్స్ట్రూడ్ చేయండి. Z, okay, extrude in the Z axis listen చేయండి అండ్ లోపలికి ఇలా చేయండి. delete that faces. So we got that. ఇంకా ఇలా ఉంచేసేయచ్చు. if you want you can add a little bit more like this. ఇలా ఒకటి యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని దీన్ని ఇంకా బెటర్ చేసుకోవచ్చు నోస్ని ఇలాగా. ఓకే, ఇఫ్ యూ వాంట్ యాడ్ వన్ హియర్ యూ కెన్ యాడ్ వన్ హియర్. ఎక్స్ట్రా యాడ్ అవుతుంది ఇక్కడ. సో యూ హ్యావ్ వన్ మోర్ ఎడ్జ్ టు ప్లేస్ ఫర్ ద ఇయర్ ఆల్సో. నోస్ ఇలా ఇంకా బెటర్ చేసుకోవచ్చు ఇలాగా. ఓకే, సో లాట్ ఆఫ్ వేస్, లాట్ ఆఫ్ థింగ్స్ యూ కెన్ యాడ్ మోర్ అండ్ మోర్. ఇప్పుడు దీన్ని నేనేం చేయొచ్చు, దీని దగ్గర చేయొచ్చా? ఆబ్వియస్లీ ఎక్స్లో కొంచెం ఇలా చేసేసి దీన్ని బయటకు అనొచ్చా, ఇలాగా పెట్టొచ్చు, రైట్? సో మనకి ఇంకా ప్రాపర్ నోస్ అవుతుంది, రైట్? అది. సో ఇలా బెటర్ చేస్తూ వెళ్ళొచ్చు. నోస్ ఇంకా కొంచెం ప్రాపర్గా వచ్చింది, అవునా? సో మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఫ్లాట్ అయిపోయింది. సో దీన్ని పైకి జరుపుదాం, దీన్ని పైకి, ఇది ఇక్కడ, ఇది ఇక్కడికి వస్తుంది, రైట్? సో ఇలా నోస్ కూడా ఇంకా చాలా చేయొచ్చు. ఇప్పుడు ఇది లోపలికి వెళ్ళిపోయింది, ఇది లోపలికి అవసరం లేదు, బయటికి జరపచ్చు, అవునా? దీన్ని బయటికి కొంచెం ఇలాగా. సో మనకి నోస్ కూడా మంచిగా వచ్చేసింది. ఎక్స్ట్రా కొంచెం ఇంకా లెవెల్ యాడ్ అయింది నోస్కి కూడా, అవునా? ఇక్కడ ఒకటి యాడ్ చేయండి, బ్రింగ్ ఇట్ డౌన్, స్కేల్ ఇట్ డౌన్, రైట్? ఇక్కడ ఒకటి యాడ్ చేయండి. మనకి జనరల్గా నోస్ ఇక్కడ ఇలా ఉంటుంది కొద్దిగా, రైట్? సో నోస్ చిన్నగా ఎక్కువ లేదు, చిన్నగా ఉంది నోస్. ఇక్కడ చూడండి స్ట్రైట్ లైన్ వచ్చింది. స్ట్రైట్ లైన్ రావద్దు కదా, స్ట్రైట్ లైన్ తీసేయండి. దానికి స్ట్రైట్ లైన్ తీసేస్తే ఇంకా బెటర్ కనిపిస్తుంది. సో దిస్ ఈజ్ యాక్చువల్గా వెరీ లో పాలీ. వాట్ ఐఎమ్ డూయింగ్ ఈజ్ వెరీ లో పాలీ. యూ కెన్ యాడ్ ఎక్స్ట్రా నోస్ వర్టెక్స్ ఎక్స్ట్రా యాడ్ చేయొచ్చు, ఇక్కడ ఎక్స్ట్రా యాడ్ చేయొచ్చు. యూ కెన్ ఇన్సెట్ హియర్ lot of things you may or may not do is up to you, but I'm telling you how to do it. Okay, so nose kuda manaki proper ga ippudu manaki inka proper ga face manaki ardham avutundi, avuna? Front view loki velte okay fine, looking good. Side view loki velna looking good. Now our face is done. Okay, our whole head is done low poly version lo. Okay, if you add subdivision surface pokudu, nose kuda em poledu, ఇయర్ కూడా ఏం పోలేదు, రైట్? ఇక్కడ ఎక్స్ట్రా మనకి వచ్చినాయి ఇక్కడ సెట్ చేసుకోవడానికి. సో ఇంకా దీన్ని ఎక్స్ట్రా చేసుకోవచ్చు కదా. ఇంకా ఇయర్ షేప్ ఇంకా బెటర్ చేసుకోవచ్చు, రైట్? ఇలా థింగ్స్ యూ కెన్ డూ, బట్ యూ మే నాట్ డూ, దట్ ఈస్ అప్ టు యూ. నాకు లోపాలి ఈ మాత్రం చాలు అనుకుంటే ఇక్కడతో ఆపేయచ్చు. లేదు నాకు ఇంకా డీటెయిలింగ్ నేర్చుకోవాలి అనుకుంటే యూ కెన్ గో హెడ్ అండ్ లర్న్ దట్ టు. సో ఇంకా చాలా కరెక్షన్ అయితే ఉన్నాయి. దర్ ఆర్ లాట్ ఆఫ్ కరెక్షన్స్ టు డూ హియర్, బట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు దాట్ మచ్ డీటెయిల్. యూ కెన్ ఫిగర్ ఇట్ అవుట్. ఇదే లూప్, సేమ్ లూప్, ఇంకా ఎక్కడికి వెళ్ళినా ఇదే లూప్. జస్ట్ ఆ లూప్ మీరు ఎలా కరెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నేను పైకి జరపాలి అంటే ఇలా పైకి జరపచ్చు, ఇలాంటివి కదా. సో ఇలాంటివి ఎక్కడైతే మనకి పైకి ఉండాలి, ఎక్కడైతే లోపలికి ఉండాలి, అవన్నీ మీరే డిసైడ్ చేసుకోవాలి ఇంకా. ఓకే, సో my job is done here and your job is to practice now.
just go ahead and practice. A lot of things you may want to correct ఇక్కడ. సో ఇది చాలా లోపలికి వెళ్ళిపోయింది. సి అంత లోపలికి వెళ్ళాల్సిన అవసరం లేదు. దీస్ థింగ్స్, ఈ స్మాల్ థింగ్స్ వస్తాయి, చేస్తున్న కొద్దీ ఇంకా పర్ఫెక్ట్గా అవుతుంది, చూసారా? సో that thing you have to do it. So already 40 minutes video అయిపోయింది. I am not going to grab it more. So that's it. Our face is also done. Next video లో మనము హ్యాండ్స్, షూస్, ఓకే, క్లోత్స్ ఇవి సపరేట్ చేసేది మనం మోడల్ని అయితే హెయిర్, ఒక వీడియోలో హెయిర్ ఇలాంటివి చేసేది మనం కంప్లీట్ చేద్దాం. సో see you in the next video. Until then, keep learning. New people, subscribe if you are not subscribed, and people who already subscribed, please watch my other videos, share, like if you like it, and comment if you have any doubt or anything to say. Until then, keep learning.